సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్, అంతకుముందే సీజ్ చేశారని కలెక్టరు, దాని మీద అదిగో చెప్పారు కదా కలెక్టర్ సీజ్ చేశారని, దీని మీద వైసీపీ వాళ్ళు అనవసరంగా మాట్లాడుతున్నారని చెప్పి జనసేన వాళ్ళు. యాక్చువల్గా ముందు షిప్ని సీజ్ చేశారు కలెక్టర్ అన్నటువంటిది, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సీజ్ చేయమన్నారు అన్నటువంటిది, ఇది ఒక ట్రోలు. అదే సందర్భంలో రివర్స్ పోస్టులు నడుస్తున్నాయి. అయితే ఆంధ్రజ్యోతి తాజాగా ఆ బియ్యం దించేయడమే అంటూ ఒక స్టోరీ రాసింది. స్టెల్జా నౌక సీజ్ ఇక అసాధ్యమేనా అంటూ. రేషన్ బియ్యంలో అయిన కాకినాడ పోర్టులోని స్టెల్లా ఎల్ నౌకని సీజ్ చేయడం అసాధ్యమేనని అధికార నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. నౌక సీజ్ కోసం కేసు పెట్టిన అడ్మిరాలిటీ న్యాయస్థానంలో అది నిలబడే అవకాశం చాలా తక్కువ అని భావిస్తున్నారు. పైగా మరో దేశానికి చెందిన నౌకని సీజ్ చేయడం అతి కష్టమైన పనిగా నిపుణులతో మాట్లాడాక అంచనాకు వచ్చారు. ఇటీవల కాకినాడలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బియ్యం లోడ్ అవుతున్న షిప్ని సీజ్ చేయాలని ఆదేశించారు. అయితే అప్పటికే తుఫాను ముప్పు వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారడంతో నౌకలోకి లోడింగ్ నిలిచిపోయింది. దీంతో పవన్ షిప్ని సీజ్ చేయాలని ఆదేశించిన తర్వాత దీన్ని ఆపడానికి పెద్దగా చిక్కులు ఎదురు కాలేదు. అయితే ఇప్పుడు తుఫాను ముప్పు తొలగిపోయింది. దీంతో పోర్టులో మిగిలిపోయిన బియ్యం లోడింగ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఒకవేళ లోడింగ్ చేయకపోతే డ్యామరేజ్ వారం పడబోతుంది. మరోవైపు కస్టమ్స్ అధికారులు ఏమో బియ్యం స్మగ్లింగ్ పరిధిలోకి రాదంటూ నౌకను సీజ్ చేయడానికి ముందుకు రాలేదు. పౌర సరఫరాల శాఖ అడ్మిరాలిటీ న్యాయస్థానంలో కేసు దాఖలకు సోమవారం ప్రయత్నాలు చేసింది. అయితే న్యాయస్థానం నౌకలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల వివాదాలకు మాత్రమే పరిమితమై తీర్పులు ఇస్తుంది. దీంతో ఒకవేళ నౌక సీజ్కి పిటిషన్ వేసిన నిలబడదనే వాదన అధికారులు కొనసాగుతుంది. నేపథ్యంలో కాకినాడలో ఉన్న నౌకని కస్టమ్స్ అడ్మిరాలిటీ న్యాయస్థానం ఆదేశాలు లేకుండా ఆపడం ఇబ్బందని అధికారులు భావిస్తున్నారు. నౌకలోని రేషన్ బియ్యాన్ని కిందకి దింపేసి నౌక గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. నేను నిన్న మా డిబేట్లో కూడా ప్రస్తావించింది అదే. ఒక నౌకని సీజ్ చేయడం అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్లు, సీఎంల చేతిలో, రాజకీయ నాయకుల చేతిలో ఉంటే భవిష్యత్తులో ఇక ఏ షిప్పు నడవదు. ప్రతి చోట కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయాలకు అనుగుణంగా వ్యాపారాలు నడుస్తాయి. దానికి అంతర్జాతీయ చట్టాలు ఉంటాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం బియ్యం నిషేధం కాదు. నిన్న ఒకసారి నా వీడియో ఫాలో అయితే కనుక ఏదైతే దానికి సంబంధించినటువంటి నిపుణుల అభిప్రాయం కూడా మనం విన్నాం. ఇందులో ఏది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రవికిరణ్ గారికి సంబంధించినటువంటిది విన్నాం. అదే సందర్భంలో అంతకుముందు పురుషోత్తం రెడ్డి గారిది విన్నాం. మెయిన్ పాయింట్ ఏంటంటే షిప్ని సీజ్ చేయడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించింది కాదు, కస్టమ్స్ వాళ్ళు సీజ్ చేయాలి. కస్టమ్స్ వాళ్ళు సీజ్ చేయాలంటే దాంట్లో డ్రగ్స్, వజ్రాలు, బంగారాలు ఇట్లాంటిది ఉండాలి. లేదు ఏమన్నా తేడా జరిగింది అంటే కనుక ఎవరు అక్కడ చేయాల్సినటువంటిది కోస్ట్ గార్డ్. వాళ్ళకి ఈ బియ్యం అన్నటువంటిది నిషేధంలో ఉంటే చేయకూడదు. ఒక్క బాస్మతి రైస్ తప్ప మరేది నిషేధం లేదు. నిషేధం లేనటువంటి వాటి వాళ్ళు రేషన్ బియ్యం అని ఆపరు. దాని మీద చర్యలు ఉంటే పోర్టు బయటే చర్యలు తీసుకోవాలి, కానీ పోర్టు లోపలికి వెళ్ళాక, షిప్లోకి వెళ్ళాక తీసుకోవడానికి వెళ్ళి. ఇప్పుడు వీళ్ళ గట్టి ప్రెషర్ వలన ఆ బియ్యం దించుతారు. అది ఒక ఏదైతే 650 టన్నులకు సంబంధించినటువంటి బియ్యం, అది 60,000 కిలోలకు 60,000 టన్నులకు సంబంధించినటువంటి వ్యవస్థ నడిచేటటువంటి ఏది షిప్ అనేటటువంటిది. దాంట్లో మిగతా బియ్యం, మిగతా ఎక్స్పోర్ట్స్ అవి ఉంటాయి. ఈ 2 రోజుల నుంచి అది ఆగడానికి కారణం ఇదే అన్నటువంటి ఇప్పుడు ఆంధ్రజ్యోతి చెప్తున్న దాన్ని బట్టి క్లారిటీ ఉంటుంది.